హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కప్పు పెరుగుతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఒక కప్పు పెరుగుకి బేకింగ్ సోడా సగం, తినే సోడా సగం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ పెరుగులో ఆయిల్ కలిపే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కప్పు పెరుగుకి 2 కప్పుల మైదా పిండి అయితే సరిపోతుంది. 2 కప్పుల మైదా పిండి వేసిన తర్వాత 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పెరుగుకి కప్పులో సగం వాటర్ అయితే సరిపోతుంది. సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాతకి పిండి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పులుస్తుంది పిండి. పులిసిన తర్వాత వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత బోండాలు అనేవి వేసుకోవాలి. అలా అన్నీ వేసుకున్న తర్వాత ఏముందండి, చాలా చక్కగా వస్తున్నాయి. చూడండి బోండాలు ఎంత బాగున్నాయో. మీ ఇష్టం, పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజు అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజులో వేసుకున్నాను. బోండాలు రెడీ అయిపోయినట్లే అండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఏముంది, ఈ బోండాల్లోకి చట్నీ కావాలి కదా, అందుకోసమని నేను టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. టమాటా ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వీటితో చట్నీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆనియన్స్, ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని, వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, టేస్ట్. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉడికించుకోవద్దు, లోపల ఉడకదు. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉడుకుతున్నాయి కదా, లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.